నాగబాబు గారు అండ్ రోజా మేడం, నేను అమ్మ అని పిలుస్తాను రోజా గారికి. సో నేను వాళ్ళకి చాలా ఎంత థ్యాంక్స్ చెప్పినా, వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువ అండి. ఎందుకంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్, వాళ్ళ ఇది ఎలా ఉంటుందంటే అంబడే బూస్ట్ తాగి చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో వాళ్ళు సూపర్. అసలు నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటే చాలా తక్కువ, దానికంటే ఎక్కువగా చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు సార్ అండ్ రోజా మ్యామ్. చాలా హ్యాపీగా ఉంది. సో వాళ్ళ ఎంకరేజ్మెంట్, నిజంగా వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుందంటే పవన్ అంటారా. సో అది ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు మామూలుగా వెళ్ళి సెట్లోకి వెళ్తాం, నార్మల్గా ఉంటాం, ఓకే. తర్వాత వెళ్ళి ఏరా ఈరోజు ఏం చేస్తున్నావు, సరే క్యారెట్ కుమ్మే అని అది అనంతాడే. సో అదొక రియాక్షన్ వస్తుంది. సో దానివల్ల చాలా హ్యాపీ. అండ్ నాగబాబు గారు నాకు ఒక విషయంలో మెచ్చుకున్నారు. నువ్వు అబ్బాయి క్యారెక్టర్ లాగా ఉంటావు, అమ్మాయిలాగా మారి గెటప్ వేస్తే అమ్మాయిలాగా మారిపోతావు, మళ్ళీ గెటప్ తీసేస్తే నార్మల్గా ఉంటారా, నీలో నచ్చేది అదొకటే నాకు చాలా ఇష్టం అని అన్నారు. సో ఆ రోజు నేనైతే నైట్ అంతా నిద్రపట్టలే. అంటే అంత పెద్ద ఆయన మన గురించి ఆలోచించి, అంటే ప్రతి ఒక్క స్టెప్ తను చూస్తూ ఉంటాడేమో. మామూలుగా గెటప్ తీసేస్తే మనం కనపడం తనకి. సో రీసెంట్లీ గోవా వెళ్ళినప్పుడు తను 4 days మేము అక్కడే స్టే చేసామన్నమాట. సో అక్కడ చెప్పారు నాకు ఆ విషయం, నువ్వు అమ్మాయిగా సూపర్ రా, అది అలా ఉండాలి అని చెప్పేసి అన్నారు. సో ఆ రోజు నన్ను మర్చిపోలేని రోజు అది. సో థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు సార్. Like and subscribe Eagle Media Works.